చంద్రబాబు నాయుడికి ఎవడు ఎక్కువ డబ్బు ఇస్తే ఆడికి సీట్లు ఇస్తాడు. గుంటూరులో ముగ్గురు ఎన్ఆర్ఐలకి 50 కోట్లు తీసుకున్నాడని అందులో ముగ్గురులో ఒకటి చెప్పాడు నాకు. ఒకటికే సీట్ ఇచ్చాడు. ఈ బుద్ధిలేని గాడిదలు, పశువుల కంటే వరస్టీలు 50 కోట్ల టికెట్ ఇచ్చి ఎమ్మెల్యే కొనుక్కోవడం ఏంటి? 15-20% ఓట్ బ్యాంక్ ఉంది చంద్రబాబు నాయుడికి. మీరు సర్వేలు చేసుకోండి. 5 లక్షల కోట్లు అప్పు చేసిన చంద్రబాబు కావాలా? అలాంటి పవన్ కళ్యాణ్ని ఓట్లేసిన వాళ్ళు సిగ్గుండాలి ఓట్లు వేయడానికి. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ స్టార్ని చిత్తుగా ఓడించమని ఎప్పుడో చెప్పాను నేను. ఎందుకు? కాపులందరూ ఆయనకి మద్దతు ఇద్దామంటే హరిరామ్ జోగే సలహా తీసుకున్నాడా? ముద్రగడ సలహా తీసుకున్నాడా? కాపు నాయకులందరూ సలహా తీసుకున్నాడా? లేదు. నా సలహా తీసుకున్నాడా? ఎవరు సలహా తీసుకుంటున్నాడు? చంద్రబాబు నాయుడు, లోకేష్ అండ్ ఆయన వెంట ఒకడు ఉంటాడు. ఫాదర్ చాలా మంచి ఆయన. నేవన్ను నా మిత్రులు శిష్యులు ముఖ్యమంత్రిగా 30 రోజులే చేశారు ఆయన. వీళ్ళు సలహా తీసుకుంటాడు. నన్ను కాపులందరూ పేర్లు చెప్పమంటే చెప్తా. పెద్దోళ్ళు 10లో 8 మంది నన్ను పిఠాపురంలో పోటీ చేయమంటున్నారు. పవన్ కళ్యాణ్ చిత్తుగా ఓడిద్దాం. మొన్న పిఠాపురం వెళ్ళాను 2 days బ్యాక్ సీక్రెట్గా. కొన్ని 100-200 మంది గ్యాదర్ అయ్యారు ఫస్ట్. అందులో 80% కాపులే. సార్ మీరు ఇక్కడ పోటీ చేయండి అంటున్నారు. ఇంక ఎంతమందితో అని ఎంతమందికి ఎగనెస్ట్గా పోటీ చేస్తాం? ప్రజలకు బుద్ధి ఉంటే పవన్ కళ్యాణ్ అమ్ముడు పోయినందుకు చిత్తుగా ఓడించాలి. పాలకొల్లు వెళ్ళి చిరంజీవిని చిత్తుగా ఓడించండి అని నేను క్యాంపెయిన్ చేశాను. ఫ్లైట్ మిస్ అయింది 5 నిమిషాలు, లేకపోతే తిరుపతి కూడా వెళ్దును. 5,000తో గెలిచాడు, 3,000తో. సో వైసీపీలో చేరిన తర్వాత పవన్ కళ్యాణ్తో కాపులు లేరు. బీజేపీ చంద్రబాబుకి అమ్ముడుపోయిన తర్వాత నేను చెప్పానా లేదా ఆయనకి డబ్బులు ఇస్తున్నారని? ఒక్క నాయకుడు ఎలక్ట్రల్ బాండ్లో పవన్ కళ్యాణ్కి ఒక్క సీటు గెలనోడికి ఎలాగ కోట్ల రూపాయలు ఇచ్చారు? నా దగ్గర డబ్బులు లేవు, అన్నీ నేనే ఇస్తున్నాను అంటాడు. ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్లో మెగా కృష్ణారెడ్డి పవన్ కళ్యాణ్కి ఎంత ఇచ్చాడు చూశారు కదా మీరు. రిపోర్ట్ చేయండి. మెగా కృష్ణారెడ్డి కాంగ్రెస్కి ఎంత ఇచ్చాడు? కేసీఆర్కి ఎంత ఇచ్చాడు? చంద్రబాబు నాయుడు అధికారం లేనివాడికి ఇన్ని కోట్లు ఇవ్వడం ఏంటి? పోనీ బీజేపీకి 100 కోట్లు ఇచ్చాడు, 700 కోట్లు అంటే 1,200 కోట్లు మెగా కృష్ణారెడ్డి ఈ 5 పార్టీలకు ఎందుకు ఇచ్చాడు? హిందూపురంలో ఎవరున్నారు? బాలకృష్ణ అల్లుడికి ఎగనెస్ట్గా కదా పోటీ చేస్తున్నాను. కాదు, ఎవరు? ఆయన ఒక నటుడు. నటుడు అంటే నీకు తెలుసా? నిజము కానిదే నటన. వాళ్ళకి నాకెందుకు? నేను వరల్డ్ హీరోని, 8th వండర్. నేను ఒక్కసారి డాక్టర్ కేఏ పాల్ 2 747లు 3 హెలికాప్టర్లు ఆయన పుష్ అంటాడు. నేను రియల్గా కొడతా. ఒక 20 మందిని కొట్టగలను నేను ఒక్కనే. మన వైజాగ్లో చూశారు కదా పంచులు ఎలా పడ్డాయో. 144వ కీర్తన బైబిల్లో. సో నటులతో నన్ను వాళ్ళకి పోటీ చేయమని తమ్ముడంటే బాధ. ఎందుకురా అమ్ముడుపోయావు పవన్ కళ్యాణ్? ఛీ, అదో బ్రతుక. హీరో అవ్వాల్సింది, రియల్ హీరో. లైఫ్లో రియల్ హీరో అవ్వలేకపోయాడు, ఒక నటన తప్ప. పొలిటికల్గా రియల్ హీరో. ఇప్పుడు టీడీపీ తరపున గెలిచినా అది గెలుపు కాదు కదా. గెలుపు అంటారా? సింహం సింగిల్గా వస్తుంది. 25 సీట్లకి మేము కుక్కలవా బిస్కట్లు అంటుంటాడు. ఎలా హేరు? ఇప్పుడు నువ్వు కుక్కవా? వాళ్ళు వేసింది బిస్కెట్లా? నువ్వు తింటుంది ఏంటి? అదొక లైఫా? నన్ను చూసి నేనే హీరోని అనేవాడివి.